రైతు సోదరులందరూ అసలు యూరియా షార్టేజ్ ఎందుకు వచ్చింది ఈ సంవత్సరం అనే విషయం తెలుసుకునేకు ప్రయత్నం చేద్దాం. ఎందుకు వచ్చిందనే పూర్తి సమాచారం కోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనం ఒక యూరియా బ్యాగ్ని 220 రూపాయలు పెట్టి కొంటాం. కానీ ఏ కంపెనీ అయితే యూరియా బ్యాగ్ తయారు చేస్తుందో దానికి 2200 రూపాయలు పెట్టి అమ్ముతుంది అనమాట. మన మోడీ గవర్నమెంటు ఒక యూరియా బ్యాగ్ని 2200 రూపాయలు పెట్టి ఆ కంపెనీ నుంచి కొనుక్కొని మనకి 220 రూపాయలకి ఇస్తుంది. అంటే 1950 రూపాయలు దాదాపు సబ్సిడీ కింద పోతుంది అన్నమాట. మన మోడీ గవర్నమెంటు పిఎం ప్రణామ్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఆ స్కీమ్లో భాగంగానే ఆ స్కీమ్ ఏమిటంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ డిఏపి కానీ యూరియా కానీ వాడకం తగ్గించి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, ఆర్గానిక్ ఎరువులు, బయో ఫెర్టిలైజర్స్ వాడకం పెంచాలి అని ఈ పిఎం ప్రణామ్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పిఎం ప్రణామ్ స్కీమ్లో ఒక రూల్ కూడా ఉంది. ఏమిటంటే ఏవైతే రాష్ట్రాలు ఈ కెమికల్ ఫెర్టిలైజర్ని వాడకాన్ని తగ్గిస్తాయో వాళ్ళకి తగ్గించినందుకు, కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకాన్ని తగ్గించినందుకు వాళ్ళ గిఫ్ట్గా వాళ్ళు ఎంతైతే వాడకం తగ్గిస్తారో, గత 3 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ఎంతైతే వాడకాన్ని తగ్గిస్తారో ఆ తగ్గించిన వాటికి ఎంతైతే సబ్సిడీ మిగులుతుందో ఆ సబ్సిడీలో 50% అనేది గవర్నమెంట్కి, అది రాష్ట్ర ప్రభుత్వానికి గిఫ్ట్గా ఇస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన మోడీ గవర్నమెంట్ మన రాష్ట్రానికి 2 బస్తాల యూరియా ఇచ్చింది. ఆ 2 బస్తాల్లో ఒక బస్తా ఇచ్చేసి ఒక బస్తా మన స్టేట్ గవర్నమెంట్, మన రాష్ట్ర గవర్నమెంట్ మిగిలించుకుంది. ఆ ఒక బస్తాకి మోడీ గవర్నమెంట్ ఎంత ఖర్చు చేస్తుందంటే 1900 చిల్లర ఖర్చు చేస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఒక బస్తా మిగిలించింది కాబట్టి ఆ బస్తా ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 1900 చిల్లర మిగిలింది కాబట్టి ఈ 1900లో సగం అంటే దగ్గరగా 900 రూపాయలు. ఈ 900 రూపాయలు రాష్ట్ర గవర్నమెంట్కి మన మోడీ గవర్నమెంట్ గిఫ్ట్గా ఇస్తుందన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రైతు సోదరులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.